అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు ఇక్కడ 2 సీసాలు పెట్టాను. ఏంటి అర్థమవుతుంది మీకు? ఈ 2 ఏంటంటున్నారు? ఇది ఏంటంటే సెల్ఫ్ సస్టైన్. ప్రకృతి ఇలాగే ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను చేసాను ప్రయత్నం. ఇదేంటి ఈ సీసాలో ఇక్కడ రాళ్ళు వేసాం, గులకరాళ్ళు వేసాం ఇక్కడ దాకా. ఇక్కడ ఒక మెష్ పెట్టాం, మెష్ పైన మట్టి వేసాం. ఇప్పుడు ఇది భూమి ఎర్త్ అనమాట. దాంట్లో మొక్క వేసాం. ఓకే, ఇది ఈరోజు వేసాం. మన పులకూర తెచ్చాం కాబట్టి వేసాం, మూత పెట్టేసాం, నీళ్ళు పోసాం. బయట నుంచి గాలి కానీ నీరు కానీ ఏమి వెళ్దాం. ఓకే, మూత పెట్టేసాం. ఇంకా ఇలా పెట్టాం కదా. ఇలా పెట్టిది ఒక 6 నెలలు అయింది. ఇది వేరే మొక్క. ఇది ఇదే పద్ధతిలో 6 నెలల క్రితం పెట్టాం. చిన్న మొక్క 2 ఆకులతో మొక్క పెట్టాం. ఇప్పుడు ఏమైంది? దీని సీసా నిండా ఆకులు వచ్చేసాయి. దీన్ని నీళ్ళు పోయలేదు, ఏమీ ఎరువు వేయలేదు. ఈ మూత ఇలాగే ఉంది. సో ఇదే పద్ధతిలో ఈ మొక్క తీసేసి ఎలకనో మనిషినో కొవ్వొత్తునో పెట్టామనుకోండి, ఉంటాయా? ఉండవా? కొవ్వొత్తి అయితే కొంచెం ఉండి ఆరిపోద్ది, ఎలకైతే కొంచెం చచ్చిపోద్ది, మనిషి అయినా చచ్చిపోతాడు. ఇది గ్యారంటీ. కానీ ఇక మీకు ఏమర్థం అవుతుంది? మొక్క మాత్రం బతికింది. అంటే ఏంటి? మనం ఉన్నా లేకపోయినా మొక్కలు భూమి మీద బతకగలవు సుభిక్షంగా. చూసారా, ఇది మొత్తం ఆకులతో నిండిపోయింది. ఇది బతికింది. ఏ నీరు వేయకుండా ఎరువు వేయకుండా అదేంది. ఎందుకంటే ఇప్పుడు సహజంగా కూడా ఇది నేల, అంటే మనం ఉన్న భూమి, ఇది చుట్టూ ఉండే గాలి, ఇందులో మొక్క. పైన మనకు భూమి నుంచి 18 కిలోమీటర్ పైకి వెళ్ళిపోతే శూన్యం ఉంటుంది. ఇది భూతేశం. పైనంతా శూన్యం, లోపలంతా మనం ఉన్న గాలి, మొక్కలు, ఈ భూమి, ఈ వాతావరణం. ఇలా మనం ఇప్పుడు సస్టైన్గా బతుకుతున్నాం. రేపొద్దున్న ఈ మొక్కలు లేవనుకోండి భూమి మీద, ఏమున్నా సరే మనం జీవరాశుల నుంచి చచ్చిపోతాం. వాటి మీద మనం ఆధారపడి ఉన్నాం తప్ప మొక్కల మీద, మన మీద మొక్కలేం ఆధారపడి లేవు. ఓకే, ఇది ఒకప్పుడు జోసెఫ్ ప్రిస్లీ అనే ఆయన సైంటిస్టు 17వ శతాబ్దంలో ఒక రీసెర్చ్ చేశాడు. ఏం చేశాడు? గంట లాంటి జాడిని బోర్లించి కొవ్వొత్తెట్టాడు. పెట్టి మూత వేయగానే ఆరిపోయింది. కాసేపు ఉండి తీసేసి ఎలకనెట్టాడు. మూత వేసాడు, చచ్చిపోయిన తర్వాత ఓ మొక్కనెట్టాడు. మొక్కనెట్టి కొవ్వొత్తి వెలిగించి ఆ గంట మూసాడు. మూస్తే కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది. అప్పుడు ఏమైంది? ఏం చెప్పాడు అర్థం? సో మొక్కల నుంచి ఏదో ఉపయోగపడే వాయువు ఒకటి వస్తుంది, అందువల్ల అన్నీ బతుకుతున్నాయి. అది గాలిని బాగు చేసే గాలిని బాగు చేస్తుంది. ఆ మొక్కల నుంచి వచ్చే వాయువు గాలిని బాగు చేస్తుంది. అలాగే అదే సమయంలో మండుతున్న వస్తువులు కానీ, మండే వస్తువులు కానీ, జంతువులు కానీ ఆ వాయువుని పాడు చేస్తాయి. మొక్కలేమో వాటిని శుభ్రం చేస్తున్నాయి. అలా ఏంటంటే అది మొక్కలేంటి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ తీసుకుంటాయి. ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ రిలీజ్ చేస్తాయి. ఆ మిగులు ఆక్సిజన్ వల్ల మనం బతుకుతున్నాం. మనము జీవరాశులు అన్నీ బతుకుతున్నాయి అన్నమాట. అయితే ఈ విషయం ఆయన 16వ శతాబ్దంలో చెప్పాడు కదా. చెప్పడం వల్ల ఏం జరిగింది? అప్పుడు 80% అడవులు ఉన్నాయి మనకి. అప్పుడు భూమి మీద 80% అడవులు ఉన్నాయి. ఇప్పుడు 30% వచ్చేసాయి. అంటే ఏంటి అర్థం? ఆ సైంటిస్ట్ చెప్పడం వల్ల మనకేంటంటే, దీనివల్ల అతను 17వ శతాబ్దంలో రాసినప్పుడు 16వ శతాబ్దంలో రాసినప్పుడు 80% అడవులు ఉంటే ఇప్పుడు అవి 30%కి వచ్చేసాయి. అంటే అర్థం ఏంటి? ఎన్ని రీసెర్చ్ చేసి ఎన్ని గ్రంథాలు రాసేసినా ఈ దేశం మంచిది, ఆ దేశం మంచిది, ఈ కులం మంచిది, ఆ కులం మంచిది, ఈ దేవుడు మంచివాడు, ఆ దేవుడు మంచివాడు అనుకుని మనం చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, నాశనం అయిపోతుంది. అందుకే మన హిందువులు పూర్వం నుంచి మొక్కల్ని దేవతలుగా పూజించారన్నమాట. అండి అలా ఏంటంటే ముందు నడుము కట్టి పనిలో దిగితే ప్రయోజనం ఉంటుంది. మనం దాని గురించి రాసుకుంటూ పోతున్నాం అనుకోండి, కామెంట్లు చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, చివరికి మనం ఉండవు, ఏముండవు. కానీ మొక్కలు ఉంటాయి. ఏం చేయాలన్నా, ఏ ఆనందం భోజనం చేయాలన్నా, ఏం చేయాలన్నా మొక్కకి మనకి సంబంధం లేకుండా ఎప్పుడూ లేదు. అందుకేంటంటే మన పూర్వీకులు మొక్కల నుంచి ఆహారాలను తయారు చేసుకున్నారు. అలాగే మొక్కల్ని పవిత్ర వృక్షాలుగా, దేవతా వృక్షాలుగా వాటిని ఆరాధించారు. అలా చేయడం వల్ల మనం మన తరం కూడా సుభిక్షంగా ఉంటుందన్నమాట. అందుకు మనం చేసే ప్రయత్నం ఏంటంటే మొక్క మీద భక్తి అన్నా ఉండాలి, లేదా భయం అన్నా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఈ భూమి మీద ఈ జీవరాశులన్నీ అంతరించిపోతాయి. నమస్కారం. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే
ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలుగా కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా అండి, భీమవరం. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు. హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగాను. నేను మా భార్య కూడా చాలా హాస్పిటల్ తిప్పి చాలా డబ్బు ఖర్చు పెట్టాము. మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారని ఆయన అలాగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర మందు వాడి తగ్గుద్దంటే తీసుకొచ్చాం, వాడాము. చాలా అద్భుతంగా పనిచేసింది. 15 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ బాగా తగ్గిపోయింది. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. దీనికి కృతజ్ఞత చెప్పడానికి మేము అక్కడికి పనిగట్టుకుని వచ్చి కృతజ్ఞత చెప్తున్నాం. మందు కోసం మేమైతే రాలేదు.